వెల్కమ్ టు అజయ్ టిప్స్. మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినా, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏదైనా సరే, ప్యూర్ మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. సో ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా నేను ప్యూర్ మ్యాథమెటిక్స్ మ్యారథాన్ అయితే ఈరోజు మార్నింగ్ 6 o'clock మీకు ఈ వీడియో అప్లోడ్ అయింది. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ప్యూర్ మ్యాథ్స్ నుంచి అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ ద బిగ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ జామెట్రీ అండి. సో జామెట్రీ నుంచి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది రేఖలు మరియు కోణాలు, లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ అనేది జామెట్రీలో స్టార్టింగ్ పార్ట్. ఓకే, సో ఈ చాప్టర్లో ఫస్ట్ నేను మీకు కొద్దిగా కాన్సెప్ట్ చెప్తాను ఈ చాప్టర్లో. ఆ కాన్సెప్ట్ తర్వాత మనము క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఈ చాప్టర్లో రేఖలు అండ్ కోణాలలో ఫస్ట్ మీకు లైన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్ట్రేట్ లైన్, స్ట్రేట్గా ఉంటుంది. సో మీరు ఏదైనా సరే నాన్న ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు డీప్గా ప్రిపేర్ అవ్వకండి. సో ఫస్ట్ మీరు బేసిక్స్ ఉంటే ఆ బేసిక్స్ యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎలానో నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీకు తెలియాల్సింది యాంగిల్. సో యాంగిల్ అంటే ఏంది ఇక్కడ? సో వాట్ ఈస్ ద యాంగిల్? సో యాంగిల్ మనం కోణం అంటాం తెలుగులో కదా. సో యాంగిల్ అంటే ఏం లేదు నాన్న, ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఒక పాయింట్, ఇదే పాయింట్ నుంచి రెండు స్ట్రేట్ లైన్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. సో రెండు స్ట్రేట్ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి మనకు ఎమర్జింగ్ అయినాయి అంటే వాటి మధ్యలో ఏర్పడిన గ్యాప్ని, ఓరియంటేషన్ని యాంగిల్ అంటాం మనం. ఓకే, సో దీని యాంగిల్ అంటాం మనం. ఓకే, యాంగిల్ క్లియర్. సో దీన్ని మనం కోణం అంటాం తెలుగులో. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యాంగిల్. ఇప్పుడు ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో మీకు కొన్ని టైప్స్ ఆఫ్ కోణాల గురించి నేను డిస్కస్ చేస్తాను. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ కోణాల రకాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. సో ఫస్ట్ రకం ఇది రబ్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ది కోణాలలో ద ఫస్ట్ రకం, ఇందులో మనకి ఇంపార్టెంట్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ కాదు, ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ అంటే తెలుగులో మనం ఏమంటామంటే పూరక కోణాలు. ఓకే, కొద్దిగా తెలుగులో నేను మిస్టేక్స్ రాస్తే క్షమించండి, నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను. సో పూరక కోణాలు. సో సార్ ఇవి ఎలా ఉంటాయి అంటే నాన్న, ఏవైనా రెండు కోణాలను, ఏవైనా టూ యాంగిల్స్ని మనము కాంప్లిమెంటరీ పూరక అంటున్నాము అంటే ఆ రెండు ఎప్పుడైనా సరే మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక యాంగిల్ ప్లస్ వై అనే ఒక యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ మనకు పూరక కోణాలు అవ్వాలి అంటే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలంటే ఆ రెండు యాడ్ చేస్తే మనకు 90 degrees రావాలి. ఏమైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees వస్తే దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం నాన్న. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సప్లిమెంటరీ నాన్న. సో సప్లిమెంటరీని మనం తెలుగులో ఏమంటాం అంటే సంపూరక కోణాలు అంటాం. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్. సో సంపూరక, ఇది క్లియర్, సంపూరక. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ సేమ్, ఏవైనా రెండు కోణాలు మనం కలిపితే టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 degrees వస్తుందో అప్పుడు ఈ రెండు కోణాలని, ఈ టూ ఎక్స్ డిగ్రీ అండ్ వై డిగ్రీని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. క్లియర్. సో థర్డ్ వన్ వచ్చేసి నాన్న లీనియర్ పేర్, రేఖీయ ద్వయం అంటాం. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కూడా సేమ్ సప్లిమెంటరీ నాన్న. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పేర్, దీని తెలుగులో ఏమంటారు అంటే రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం రాసుకోండి. ఓకే, రేఖీయ ద్వయం అంటాం. అంటే ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకుందాం నాన్న. ఎప్పుడైనా సరే మనకు స్ట్రేట్ లైన్ పైన, మనకు యాంగిల్ ఎంత ఉంటుందన్న, ఇది కూడా మీరు నోట్ చేసుకుని పక్కకు, నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees అంటే ఎలా ఉంటుందన్న? 0 degrees అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇలా ఉంది, ఇంకో లైన్ కూడా దాని మీదనే ఉంది అనుకోండి, సెకండ్ లైన్ కూడా దాని మీదనే ఉంది. అప్పుడు ఈ రెండు లైన్స్ మధ్యలో 0 degrees యాంగిల్ ఉన్నట్టు, అంటే స్పేస్ ఏం లేదు కదా వాటి మధ్యలో, అంతే కదా. తర్వాత 90 degrees ఉండాలి అంటే రెండు లైన్ల మధ్యలో, టూ లైన్స్ మధ్యలో 90 degrees ఉండాలి అంటే ఒక లైన్ ఇలా ఉండాలి, ఇంకో లైన్ ఎగ్జాక్ట్గా ఎల్ షేప్లో ఉండాలి, అంటే పర్పెండిక్యులర్ ఉండాలి. దాన్ని పర్పెండిక్యులర్ అంటాం, అంటే లంబం అంటాం. ఓకే, రెండు లైన్స్ 90 degreesతో కట్ చేస్తే వాటిని మనము పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము, తెలుగులో లంబం అంటాం కదా. సో అది ఇప్పుడు మళ్ళీ 180 degrees ఉండాలంటే ఏం చేయాలి? ఈ సెకండ్ లైన్ అనేది దీనికి ఇటు సైడ్ సేమ్ రావాలి, అంటే స్ట్రేట్గా ఉండాలి. 180 degrees అవ్వాలి అంటే ఫస్ట్ లైన్ ఇలా ఉంది,
సెకండ్ లైన్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ మధ్యలో ఈ రెండింటి రేఖల మధ్యలో ఈ రెండు రేఖల మధ్యలో ఏదైతే కోణం ఉందో అది స్ట్రైట్ యాంగిల్ అంటాం, దాన్ని 180 degrees అంటాం మనం. క్లియర్? ఒకవేళ 360 degrees ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ ఇప్పుడు ఇక్కడ రేఖలు ఏం లేవు అనుకోండి, 360 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేఖ ఇక్కడ ఉంది, మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనుకోండి, ఒక రౌండ్ తిరిగి ఇక్కడ వస్తే అంటే ఒక పాయింట్ చుట్టూ రౌండ్గా తిరిగితే అప్పుడు మనం కంప్లీట్గా ఒక యాంగిల్ని 360 degrees అంటాం. అంటే దీన్ని మనము కంప్లీట్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్. ఓకే, కంప్లీట్ యాంగిల్ అంటాం. క్లియర్? సో ఒక పాయింట్ చుట్టూ ఒక రౌండ్ వేస్తే మొత్తం 360 degrees తిరిగినట్టు. ఓకే, ఒకవేళ 2 లైన్స్ ఇలా ఒకటి అండ్ ఆ పాయింట్ నుంచి ఆపోజిట్లో ఒకటి, సో రెండు అప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది రెండు కలిపి. ఈ లైన్ మధ్యలో కోణము ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి అది 180 degrees ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ 90 degrees ఉండాలంటే రెండు స్ట్రైట్ ఉండాలి. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఉంది నాన్న, ఒక స్ట్రైట్ లైన్కి నేను ఒక లైన్ ఇలా డ్రా చేస్తాను. ఓకే, అప్పుడు ఏమైంది, మనకు ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడ్డది, ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడ్డది. సో నేను ఇది ఎక్స్ అనుకుంటాను, ఓకే, ఇది వై అనుకుంటాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇది ఈ స్ట్రైట్ లైన్ అంటే నేను ఏం చెప్పాను, స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ ఉంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వై ఉంది, ఈ రెండు కలిపితే మొత్తం ఎంత రావాలి, 180 degrees రావాలి. సో ఈ రెండు కలిపితే మనకు 180 degrees రావాలి. కాబట్టి ఎక్స్ వై అనేటివి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి లీనియర్ పేర్, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ అన్న. ఓకే, లీనియర్ పేర్ యాంగిల్స్ అంటాము, రేఖీయ ద్వయం అంటాము. క్లియర్? రెండు యాంగిల్స్ని మనము యాడ్ చేస్తే స్ట్రైట్ లైన్ పైన ఉండి యాడ్ చేస్తే 180 వస్తే దాన్ని మనం లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాము. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ నాన్న. 90 degrees అంటే రెండు రేఖలు ఎలా ఉంటాయి, 180 degrees అంటే రెండు రేఖలు స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి, 360 degrees అంటే ఒక రేఖ చుట్టూ తిరిగి మళ్ళీ దాని ప్లస్ దానికి వస్తే ఒక కంప్లీట్ రౌండ్ వేసినట్టు అది 360 degrees కంప్లీట్ యాంగిల్ అంటాం. ఓకే, సో ఇంకోటి మీకు రిఫ్లెక్స్ యాంగిల్ అని ఉంటుంది అన్న ఒకటి. ఆ రిఫ్లెక్స్ యాంగిల్ ఏదో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాం మీకు. ఓకే, సో ఇప్పుడు ఇది రబ్ చేస్తున్నా, మీరు నోట్బుక్లో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి నాన్న. ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టాలంటే ప్లీజ్ లైక్ కొట్టండి, వీడియోకి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏందన్నా అంటే ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే శీర్షాభిముఖ కోణాలు అంట తెలుగులో. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే నాన్న, ఎలా మనం గుర్తించాలి క్వశ్చన్లో అంటే చూడండి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏం లేదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ ఉన్నాయి, ఆ 2 లైన్స్ ఇలా ఖండిస్తున్నాయి, ఒక పాయింట్ దగ్గర ఖండిస్తున్నాయి అనుకుందాం కదా. ఇప్పుడు మీరు గమనిస్తే నాన్న, ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన కోణానికి ఎదురుగా ఏ కోణం ఉంది, ఇది ఉంది. సో ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ నాన్న. ఓకే, రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇది ఎక్స్ డిగ్రీ అయితే ఇది వై డిగ్రీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక కోణం తీసుకోండి, దీనికి ఎదురుగా ఏముంది, ఇది ఉంది. సో ఈ రెండు వర్టికల్ ఆపోజిట్. ఇది పి డిగ్రీ అయితే ఇది వై డిగ్రీ, ఇదేంది క్యూ డిగ్రీ అనుకుందాం, క్యూ డిగ్రీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేటివి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. వర్టికల్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఎక్స్ డిగ్రీ అనేది వై డిగ్రీకి ఈక్వల్, ఎక్స్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు వై డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఉంటాయి రెండు. అదేవిధంగా పీ డిగ్రీ ఈక్వల్ టు క్యూ డిగ్రీకి ఈక్వల్ ఉంటాయి. ఆ రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాపర్టీ హియర్. క్లియర్ నాన్న? క్లియర్ ఇక్కడ వరకు? నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఏంది నాన్న అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ని మనం తెలుగులో ఏమంటామంటే సదృశ్య కోణాలు. ఏమంటాం? సదృశ్య కోణాలు. ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ చెప్పే ముందు నేను మీకు వీటిపైన ఒక 2 క్వశ్చన్లు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కోణాల పైన గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటుండే ఇక్కడ క్లియర్గా. ఇఫ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 62 degrees, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్? ఒక కోణం 62 degrees అయితే దాని పూరక కోణం ఎంత? చూడండి, ఒకటి 62 ఇస్తున్నాడు. ఓకే, ఇంకోటి మనకు తెలీదు, అది వై డిగ్రీ అనుకుంటా. పూరక కోణం అంటే 2 కలిపితే 90 రావాలని చెప్పాను మీకు. మరి ఇక్కడ వై డిగ్రీ ఎంత పెడితే 90 వస్తుంది? 28 పెడితే 90 వస్తుంది కదా. 28, 28 + 62 90. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ. జస్ట్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్.
ద సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. ఫైండ్ ద యాంగిల్స్ అంటున్నాడు. రెండు పూరక కోణాలు, ఇది పూరక కదా సంపూరక కోణాలు, ఇక్కడ సప్లిమెంటరీ కదా, ఇక్కడ ఒక ప్రింట్ మిస్టేక్ పడింది, ఇది సంపూరక. ఓకే, సంపూరక కోణాలు. రెండు సంపూరక కోణాలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ కోణాలను కనుగొనండి. చూడండి, ఇప్పుడు 4:5 ఇస్తున్నాడు కదా, మరి ఈ యాంగిల్ ఏమవుతుంది? జనరల్గా రేషియో ఇచ్చినప్పుడు 4x తీసుకుంటాం, దీని ఏం తీసుకుంటాం? 5x తీసుకుంటాం. మరి సంపూరక కోణాలు అంటే రెండింటిని కలిపితే మనకి ఎంత రావాలి? 180 రావాలి కదా. అప్పుడు 4x + 5x ఎంత? 9x. 9x = 180 అవుతే x అనేది మనకి ఎంత అవుతుంది? 20 అవుతుంది. మరి x 20 అయితే 4x కాస్త ఏమవుతుంది? 80 అవుతుంది కదా. 4x కాస్త 80 అవుతుంది. 5x ఏమవుతుంది? 5 × 20 100 అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నానా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏం అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, పక్కనున్న చిత్రంలో ఏబి ఒక సరళ రేఖ. సరళ రేఖ అంటే స్ట్రేట్ లైన్ అంటే ఏం చెప్పాను మీకు? 180 degrees ఉంటుంది మొత్తం. ఓకే, ఎక్స్ విలువను కనుగొని యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓడి మరియు యాంగిల్ బిఓడి విలువలను కూడా కనుక్కోనండి అంటున్నాడు. సో ఫస్ట్ ఎక్స్ ఫైండ్ చేయాలి. చూడండి అన్న, సో ఇది ఒక స్ట్రేట్ లైన్ అంటున్నానా. స్ట్రేట్ లైన్ అంటే ఏం చెప్పాను? స్ట్రేట్ లైన్ పైన మొత్తం ఎంత ఉండాలని చెప్పాను? సో ఇది స్ట్రేట్ లైన్ కదా. సో స్ట్రేట్ లైన్ పైన ఎంత ఉండాలని చెప్పాను? మొత్తం ఈ స్ట్రేట్ లైన్ పైన ఎంత ఉండాలి? మొత్తం ఎంత ఉండాలి? ఇది మొత్తం ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. కానీ ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇదొక యాంగిల్ ఉంది, ఇదొక యాంగిల్ ఉంది, ఇదొక యాంగిల్ ఉంది కదా. ఈ మూడింటిని కలిపితే మనకు 180 రావాలి, అంతే కదా నాన్న. ఇక్కడ 3x + 7 ఉంది. సో 3x + 7 ఇదొక యాంగిల్ ప్లస్ 2x - 19 ప్లస్ ఇక్కడ x డిగ్రీ ఉంది, x. ఈ మొత్తం కలిపితే ఎంత రావాలి నాన్న? 180 degrees రావాలి. ఇప్పుడు x లను యాడ్ చేయండి. 3x + 2x 5x, 5x + x 6x. సో అన్ని x లను యాడ్ చేస్తే 6x వస్తుంది. సో నెంబర్స్ ఏమవుతుంది? -19 7 ఎంత నాన్న? బిగ్ నెంబర్ పక్కల మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్లో వస్తుంది ఆన్సర్. సో 19 - 7 ఎంత? 12. సో -12 వస్తుంది. అటు సైడ్ పోతే +12 అవుతుంది. సో 180 + 12, 180 + 12. సో 6x = 180 + 12 ఎంత నాన్న? 192. మరి ఇక్కడ చూడండి ఒకసారి, 6 3 = 18, 6 1 = 6 3 = 18, 6 2 = 12. సో x అనేది ఎంత వచ్చిందన్న? 32 degrees వచ్చింది. సో x అనేది 32 degrees వచ్చింది కాబట్టి ఇక్కడ x అనేది 32 ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, ఇక్కడ ఒకటే ఉంది. సో మిగతావన్నీ ఆప్షన్స్ మీరు క్యాన్సల్ చేసుకోవచ్చు, మనకు 32 లేదు. సో మిగతా ఫైండ్ చేయకున్నా సరే x ఒకటి చేస్తే మీకు మిగతా అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మిగతా యాంగిల్స్ రావాలంటే ఏం చేయాలి సార్ అంటారా? ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ కావాలి అంటే ఈ 32 అనేది x ప్లేస్లో పెట్టండి, మీకు వచ్చేస్తుంది. ఈ యాంగిల్ కావాలి అంటే ఈ 32 అనేది x ప్లేస్లో పెట్టండి, వచ్చేస్తుంది. ఇక్కడ థర్డ్ యాంగిల్ లాస్ట్ x ఉంది కాబట్టి x 32, ఇక్కడ లాస్ట్ కూడా 32 ఉంటుంది మీకు BOD అనేది. చూడండి, క్లియర్ నాన్న? సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ఏమంటుండు? పక్కనున్న చిత్రంలో PQ మరియు RS రేఖలు O బిందువు వద్ద ఒకదానికొకటి ఖండిస్తున్నాయి, అంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. యాంగిల్ POR = ROQ. POR అంటే ఎక్కడ ఉంది? POR అంటే దీన్ని చూడండి అన్న, మీరు ఒకటి ఐడెంటిఫై చేయండి, చాలా మందికి తెలియదు. సరే ఇలా యాంగిల్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఎక్కడ ఉంది అనుకోవాలి అంటే ఏం లేదన్న, ఎక్కడ ఉందంటే జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు PO రేఖకు OR రేఖకు O దగ్గర ఉందని అర్థం. PO రేఖకు OR రేఖకు మధ్యలో O దగ్గర ఉందని అర్థం. ఇప్పుడు PO రేఖ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, దిస్ ఇస్ PO రేఖ. OR లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో O దగ్గర ఇక్కడ ఉందని అర్థం. సో దీనిది ప్లస్ ROQ ఎక్కడ ఉంది? ఇది ROQ. సో ఈ రెండింటి రేషియో ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 5:7. ఇది 5 అంటే చూడండి ఒకసారి, 5 అంటే ఇది మనకు 5x అవుతుంది, ఇది 7x అవుతుంది కదా. నేను మీకు ఏం నేర్పించాను నాన్న? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఇంతకుముందు నేర్పించాను కదా, సమానం ఉంటాయని చెప్పానా. మరి ఇది 7x అయినప్పుడు దీనికి ఎదురుగా ఏముంది? ఇదే కదా, రెండు రేఖలు ఇట్లా ఖండిస్తున్నప్పుడు. సో ఏమవుతుంది ఇక్కడ? ఇది కూడా 7x అవుతుంది. మరి ఇది ఎంత అవుతుంది అన్న? ఇది 5x అవుతుంది కదా. మనకేం ఫైండ్ చేయమంటున్నాడు? అయితే అన్ని కోణాలను కనుగొనండి అంటున్నాడు. సో మనం ఈ రెండు ఫైండ్ చేస్తే మిగతా కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ఒక పాయింట్ చుట్టూ, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, చూడండి ఒకసారి క్లియర్గా నేను మీకు ఏం చెప్పాను.
సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కు చుట్టూ ఒక రౌండ్ వేస్తే మనకి ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ కదా. మరి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు క్లియర్ గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 7x, ఇక్కడ నుంచి ఇక్కడికి 5x, ఇక్కడ నుంచి ఇక్కడికి 7x, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 5x, ఇవన్నీ కలిపితే 360 రావాలి. సో 7 + 7 14, 5 + 5 10, అంటే 24 వస్తుంది. సో 24x = 360 వస్తుంది, 360 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి, సింపుల్గా మీరు క్యాన్సలేషన్ చేసుకుంటే ఇక్కడ మనకు 4 6 ఇది ఎంత అవుతుంది? 490, ఓకే. 6x, 6 1 6 6 5 30. సో x = 15 వస్తుంది. x 15 అయినప్పుడు నాన్న మనకు అన్ని కోణాలను ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు ఇది 5x అంటే 15 5 ఎంత నాన్న? 75. ఇది 75 వచ్చిందంటే ఖచ్చితంగా ఇది కూడా 75 ఉంటుంది. మరి ఇక్కడ 7 ఉంది నాన్న. సో 15 7s మనకు ఎంత? సో 7 5s 15 7s అంటే 7 5s 35, 105 వస్తుంది నాన్న కదా. సో దేర్ ఫోర్ అది 105 అయితే కిందిది కూడా 105 అవుతుంది. సో ఏ ఆప్షన్ రైట్ నాన్న? POR ఏమో 75, ROQ ఏమో 105, మళ్ళీ QOS ఏమో 75. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. మిగతావన్నీ మనకు తప్పు ఉన్నాయి. క్లియర్? నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు క్లియర్గా అర్థమవుతే ఇన్ని క్వశ్చన్స్ మీరు ఈజీగా చేస్తారు నాన్న. సో లైన్స్ అండ్ యాంగిల్స్ పైన ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగడు. ఇంకో పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది, అది మనకు చెప్తాను. కరెస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు అంటాం కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూడండి, మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఏమంటుండే క్వశ్చన్లో చూడండి, క్యాలిక్యులేట్ యాంగిల్ ఏఓసి. ఏఓసి ఎక్కడ ఉంది నాన్న? సో ఇది ఏఓసి. సో ఈ యాంగిల్ ఫైండ్ చేయమంటాడు, అంటే ఎక్స్ ఫైండ్ చేయాలి మనం. సో ఎక్స్ ఫైండ్ చేయాలి, తర్వాత బిఓడి కూడా ఫైండ్ చేయాలి. బిఓడి అంటే ఇది బిఓడి. వై కూడా ఫైండ్ చేయాలి, తర్వాత ఏఓఈ. ఏఓఈ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి, ఏఓఈ కిందికి ఉంది కదా. సో మనము ఈ 3x కూడా, అంటే x వస్తే దీన్ని ఇంటూ 3 చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ మన డ్యూటీ ఏంటంటే ఇక్కడ XY ఫైండ్ చేస్తే చాలు నాన్న, ఇది కూడా వచ్చేస్తుంది మనకు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది స్ట్రేట్ లైన్కి ఇటు 180 ఉంటుంది, ఇటు 180 ఉంటుంది కదా. ఇటు 180, ఇటు 180. సో ఇది 180 ఉంటుంది, ఇది కూడా 180 ఉంటుంది పైన. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ చూడండి, ఇదేమో 3x ఉంది, ఇదేమో 72 ఉంది. మరి 3x + 72 రెండు కలిపితే ఎంత రావాలి? 180 కదా రావాల్సింది, మొత్తం 180. మరి 3x = 108 అవుతుంది కదా, -72 అటు సైడ్ పోతే. సో 3 1s 3 3s 9, 3 6. సో x అనేది మనకు 36 వచ్చింది. సో x 36 డిగ్రీస్ వచ్చింది అంటే ఈ యాంగిల్ ఎంత వస్తుంది? ఇది 36 డిగ్రీస్. మరి 3 × x అంటే 36 3s 3 6 ఎంత మనకు? 18, 1 క్యారీ, 3 3s 9 10, 108 వస్తుంది. సో ఇది మనకు 108 వస్తుంది, ఇది 108 వస్తుంది. ఓకే, 108. సో నెక్స్ట్ మనకు y కావాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది కూడా నేను మీకు 180 అని చెప్పాను. సో ఇక్కడ 36 ఉంది, ఈ 36 + ఈ 90 ఎంత అవుతుంది? 126. సో 120 ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం మనకు 126 వచ్చింది. ఇది ప్లస్ y డిగ్రీ. సో y డిగ్రీ ప్లస్ 126 రెండు కలిపితే మనకు 180 డిగ్రీస్ రావాలి కదా. సో దేర్ ఫోర్ y అనేది మనకు 180 - 126 ఎంత అవుతుంది? 54 కదా. సో 54 డిగ్రీస్. సో మనకు ఆన్సర్లో ఖచ్చితంగా ఏఓసి అనేది 36 రావాలి. ఏఓసి 36 ఎక్కడుంది? ఇది కాదు, ఈ రెండు పాసిబిలిటీ. తర్వాత బిఓడి అనేది 54 ఉండాలి. సో బిఓడి 54 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఈ ఆప్షన్ కాదు. ఓకేనా? సో ఈ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమంటుండో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. కింద ఇచ్చిన పటంలో మనము ఎక్స్ విలువ కనుగొనండి అంటున్నాడు. చూడండి నాన్న, మీకు రిఫ్లెక్స్ యాంగిల్ గురించి చెప్తాన్నా కదా. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏమి లేదు నాన్న. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలంటే, జనరల్గా నేను ఇక్కడ ఏం చెప్పాను, ఒక పాయింట్ చుట్టూ తిరిగితే మొత్తం ఎంత అని చెప్పాను? 360 డిగ్రీస్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏమంటాను అంటే, ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుంటానా, నేను ఇట్లా తీసుకుంటాను. ఇది నేను 60 డిగ్రీస్ ఇస్తాను,
ఇది x డిగ్రీ అంటాను. ఓకే, క్లియర్. ఫైండ్ x అని అడుగుతాను నేను. ఏమని చెప్తారు అప్పుడు మీరు? సార్ మీరు ఏం చెప్పారు, ఒక పాయింట్ చుట్టూ 360 ఉంటుంది సార్. మరి ఆ 360లో మనకు గీ 60 ఇక్కడ ఇచ్చిండు, గిది తీసేస్తే మిగతాది గిదే వస్తుంది కదా సార్. సో -60 చేస్తే ఏమొస్తుంది? 300 వస్తుంది. 300 వస్తుంది కదా. ఈ 300 అనేది రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏం లేదు నాన్న, ఎప్పుడైనా సరే ఏదైనా యాంగిల్ ఇస్తే 360 డిగ్రీ మైనస్ ఆ యాంగిల్, ఇచ్చిన యాంగిల్ని చేయాలి. సో దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఇక్కడ ఎక్స్ అనేది మనకు రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. క్లియర్ నాన్న? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ అనేది ఎంత వచ్చింది మనకు? 300 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 300 ప్లస్ ఇక్కడికి 60, సో మొత్తం కలిపితే 360 అంతే కదా. సో నువ్వు 360 నుంచి 360కి వెళ్ళి ఏదన్నా కోణాన్ని తీసేస్తే వచ్చిన విలువనే మనము రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. 360 మైనస్ ఎనీ కోణం చేస్తే మనకు రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇక్కడ మనకు ఈ లోపల కదా, ఈ లోపల మనకు 29 ప్లస్ x మైనస్ 24 ఇచ్చిండు. మరి రిమైనింగ్ పార్ట్ ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం దీన్ని. సో దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం 296ని. సో రిఫ్లెక్స్ యాంగిల్ జస్ట్ మీనింగ్ కోసం చెప్పాను మీకు. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఎక్స్ విలువ కనుక్కోమంటున్నాడు మనకు. సో ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం కలిపితే ఎంత రావాలి? 360 రావాలి. సో x మైనస్ 24 ప్లస్ 29 ప్లస్ ఇది కూడా 296 ఈజ్ ఈక్వల్ టు కలిపితే 360 డిగ్రీస్ రావాలి. క్లియర్ నాన్న? సో ఇప్పుడు చూడండి, సో -24 ప్లస్ 29 ఎంత నాన్న? 5 కదా. సో 5 అటు సైడ్ 5 ప్లస్ 296 ఎంత నాన్న? 301. మరి 301 అటు సైడ్ పోతే -301 అవుతుంది. సో 360 మైనస్ 301 ఎంత? 59 డిగ్రీసే కదా. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 59. సింపుల్ క్యాలిక్యులేషన్, 59 డిగ్రీస్. సో ఏ ఆప్షన్లో ఉంది మనకు? సో ఆప్షన్స్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆప్షన్స్ రాసుకోండి ఇక్కడ ఏదో ఒకటి. ఆప్షన్ ఏ 59 డిగ్రీస్, ఆప్షన్ బి 64 డిగ్రీస్, ఆప్షన్ సి 72 డిగ్రీస్, ఆప్షన్ డి 69 డిగ్రీస్. సో మీరు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? సో నాన్న ఈ క్వశ్చన్ నుంచి మనకు ఇంకొక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీకు చెప్తాను, నోట్బుక్లో రాసుకోండి. ఏంద కాన్సెప్ట్ అంటే నాన్న, సో జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, వాటి గురించి చెప్తాను మీకు. చూడండి, సో ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ మీకు తెలుగులో ఏమంటారో. సో మెయిన్గా మీకు తెలుగు మీడియం వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకోసం నేను తెలుగులో పదాలు మంచిగా రాస్తాను, నోట్బుక్లో రాసుకోండి. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ని ఫస్ట్ జనరల్గా మనం ఏం చేద్దాము అంటే 2 స్ట్రైట్ లైన్స్ తీసుకోవాలి నాన్న. ఓకే, 2 స్ట్రైట్ లైన్స్ తీసుకోవాలి మనం. జనరల్గా ప్యారలల్ తీసుకోవాలి. ఇది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది అంటే, ఇదొక స్ట్రైట్ లైన్ అన్న. ఓకే, ఇదొక స్ట్రైట్ లైన్. ఈ 2 ప్యారలల్ ఉన్నాయి, సమాంతర. ప్యారలల్ ఏమంటారు మీరు? సమాంతర రేఖలు కదా. తర్వాత ఈ రెండింటికి నేను ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాను. దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో అంటే ట్రాన్స్వర్సల్ అంటాం. 2 ప్యారలల్ లైన్స్కి 2 ప్యారలల్ ఈ సింబల్ ప్యారలల్ అన్న. ఈ సేమ్ సింబల్ 2 లైన్స్కి 2 రేఖలకు ఉన్నాయంటే ఆ 2 మనము ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఆ ప్యారలల్ లైన్స్ని ఖండించుకుంటూ ఒక లైన్ పోతుంది, దాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. సో ట్రాన్స్వర్సల్ అంటాం, దీన్ని నేను టీ అనుకుంటాను. సో ఈ 2 ప్యారలల్ లైన్ ఎల్ ఎం అనుకుంటాను అన్న. సో ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్కి ఒక లైన్ ఖండించుకుంటూ పోతే మనకి ఇక్కడ 8 కోణాలు ఫామ్ అయినాయి, 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఎక్కడ సార్ అంటారా? చూడండి, ఇది ఫస్ట్ యాంగిల్ ఈ రెండింటి మధ్యలో. ఓకే, ఇది సెకండ్ యాంగిల్ ఈ రెండింటి మధ్యలో, ఇది థర్డ్ యాంగిల్, ఇది ఫోర్త్ యాంగిల్. క్లియర్ నాన్న? తర్వాత సేమ్ అట్ ద సేమ్ టైం ఇది ఫిఫ్త్ యాంగిల్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్, ఇది 8. సో 8 కోణాలు ఫామ్ అయినాయి కదా. ఇప్పుడు ఈ 8 కోణాలలో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనము రాసుకోవచ్చు ఇక్కడ. సో కొన్ని యాంగిల్స్ని కొన్ని పేర్లతో పిలుస్తాం. అదేంటో నేను మీకు ఇప్పుడు రాపిస్తాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, సో యువర్ కాన్సన్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, కాన్సన్ట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. సార్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మనము ఈ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలో మీకు మంచి షార్ట్ కట్ చెప్తాను. చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ని మనము సదృశ కోణాలు అంటాం. ఓకే, సదృశ కోణాలు. ఓకే,
సదృశ కోణాలు అంటాం. క్లియర్? సదృశ కోణాలు. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాన్న, రెండు సమాంతర రేఖలు ఉన్నాయి, టూ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా. సో టూ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఎల్ ఉంది, ఎం ఉంది, అండ్ ఒక ట్రాన్స్వర్సల్ ఉంది. ఇప్పుడు నేను సదృశ కోణాలు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి ఎలా గుర్తుపట్టాలి సార్? కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి ఎలా గుర్తుపట్టాలి అంటే నేను మంచి షార్ట్ కట్ చెప్తాను, చూడండి. షార్ట్ కట్ అంటే ఏమి లేదు నాన్న, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఎప్పుడైనా సరే నాన్న ప్యారలల్ లైన్కు సమాంతర రేఖలకు ఒకటే సైడ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఇది ఒక ప్యారలల్ లైన్కి ఇదేమో అప్ అంటాం, ఇది అప్, ఇది డౌన్, ఇది డౌన్. సో ఈ ప్యారలల్ లైన్కి ఇది పైన అప్, ఇది డౌన్. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్కి ఇది రైట్, ఇది లెఫ్ట్. మరి ఇక్కడ ట్రాన్స్వర్సల్కి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, సో ప్యారలల్ లైన్స్కి అప్ డౌన్, ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ రైట్. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ప్యారలల్ లైన్స్కి ఒకటే సైడ్ ఉండాలి కోణాలు, అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్వర్సల్ కూడా ఒకటే సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ప్యారలల్ లైన్కి ఒకటే సైడ్ ఉండాలి, ట్రాన్స్వర్సల్కి ఒకటే సైడ్ ఉండాలి అంటే నేను ఫస్ట్ యాంగిల్ 2, యాంగిల్ 6 తీసుకుంటాను. ఓకే, యాంగిల్ 2, యాంగిల్ 6. యాంగిల్ 2 అనేది ఈ ప్యారలల్ లైన్కి అప్ సైడ్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ యాంగిల్ 2 తీసుకుంటాను ఫస్ట్, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 గురించి మాట్లాడతాను ఫస్ట్. సో యాంగిల్ 2 అనేది ఎల్ అనే లైన్కి అప్ సైడ్ ఉంది. ఓకే, ఎం అనే ప్యారలల్ లైన్కి కూడా పైనే ఉంది, ఇది కూడా అప్పే ఉంది. ఓకే, ట్రాన్స్వర్సల్కి చూడండి, ట్రాన్స్వర్సల్కి యాంగిల్ 2 ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇది ట్రాన్స్వర్సల్ కదా, రైట్ సైడ్ ఉంది. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్ పైన. ఇప్పుడు ఎట్లా తీసుకుందాం మనం అంటే ఇది యాంగిల్ 2ది. ఓకే, మనం ఇది యాంగిల్ 2 గురించి మాట్లాడుకున్నాం, తర్వాత యాంగిల్ 6 గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు యాంగిల్ 6 చూడండి, ఈ ఎమ్ముకు పైన ఉంది. ఓకే, తర్వాత ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే రెండింటికి ఎల్ ప్యారలల్ లైన్ ఎల్ కామా ఎం తీసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీ కదా. చూడండి, యాంగిల్ 2 అనేది ప్యారలల్ లైన్స్కి పైన ఉంది, ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. యాంగిల్ 6 అనేది ప్యారలల్ లైన్స్కి అప్ సైడ్ ఉంది, ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. ఇలా సేమ్ సైడ్ ఉంటే వాటిని మనం ఏమంటాం, సదృశ కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఓకే, దేర్ ఫోర్ యాంగిల్ 2, యాంగిల్ 6 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అంటే యాంగిల్ 2 అనేది యాంగిల్ 6కి ఈక్వల్. ఇప్పుడు ఇదే సేమ్, ఇప్పుడు యాంగిల్ 2, యాంగిల్ 6 లాగా కూడా మిగతా ఇంకా కొన్ని యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఐడెంటిఫై చేయండి. యాంగిల్ 1, యాంగిల్ 5. ఓకే, చూడండి. సో యాంగిల్ 1 అనేది ప్యారలల్ లైన్స్కి ఎక్కడ ఉంది చూడండి, ప్యారలల్ లైన్స్కి పైన ఉంది. ఓకే, పైన ఉంది, అప్. ఓకే, అప్ ఇక్కడ రాద్దాం. సో ప్యారలల్ లైన్స్కి అప్ ఉంది. మరి ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది. యాంగిల్ 5 చూడండి, ప్యారలల్ లైన్ ఎమ్ముకు పైన ఉంది కదా, యాంగిల్ 5 అనేది పైన ఉంది. మళ్ళీ ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది. చూడండి, ప్యారలల్ లైన్స్ అప్ సేమ్ సైడ్, ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సేమ్ సైడ్. దేర్ ఫోర్ యాంగిల్ 1, యాంగిల్ 5 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, క్లియర్ నాన్న, అర్థమైందా? ఇదే విధంగా మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, యాంగిల్ 4, యాంగిల్ 8, యాంగిల్ 3, యాంగిల్ 7. అది ఎలా అంటారా? చూడండి ఒకసారి, ఎల్ కామా ఎం, ఇది ట్రాన్స్వర్సల్. ఓకే, ఇప్పుడు చూడండి, యాంగిల్ 4 అన్నా నేను. యాంగిల్ 4 అనేది
ఈ ప్యారలల్ లైన్కి డౌన్ ఉంది, ప్యారలల్ లైన్కి డౌన్ ఉంది, ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్. తర్వాత యాంగిల్ 8 అన్న, యాంగిల్ 8 అనేది ప్యారలల్ సైడ్, ప్యారలల్ ఒక లైన్కి కిందికి ఉంది అంటే డౌన్కి ఉంది కదా. తర్వాత ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడే ఉంది. సో ఇది డౌన్ డౌన్ సేమే, ఎల్ ఎల్ సేమే. సో దేర్ ఫోర్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. క్లియర్? యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. సో ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. క్లియర్? తర్వాత అదేవిధంగా యాంగిల్ 3, యాంగిల్ 6 కూడా కరస్పాండింగ్ యాంగిల్ అవుతాయి సేమ్ దీంతోనే. ఇదే విధంగా యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 6, ఎందుకంటే ఈ ప్యారలల్ లైన్కి 3 అనేది కింద ఉంది, ఈ ప్యారలల్ లైన్కి 7 అనేది కింద ఉంది. సారీ యాంగిల్ 6 కదా, యాంగిల్ 7 ఇక్కడ. ఓకే, యాంగిల్ 7. క్లియర్? యాంగిల్ 7. సో యాంగిల్ 3, యాంగిల్ 7 అనేది కింద ఉంది. మరి అట్ ద సేమ్ టైం 3 అనేది రైట్ సైడ్ ఉంది ట్రాన్స్వర్సల్కి, అండ్ ఇక్కడ కూడా 7 అనేది రైట్ సైడ్ ఉంది. సో దేర్ ఫోర్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి? 1 1 2 2 3 4, 4 పేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయి మనకు. ఓకే, సో ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6, ఓకేనా. తర్వాత యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, తర్వాత యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8, తర్వాత యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. సో ఇవన్నీ మీరు ఇప్పుడు వచ్చే క్వశ్చన్లో ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని మనం ఏమంటాం నాన్న? దీన్ని మనము కరస్పాండింగ్ యాంగిల్ అంటాం. అర్థమైందా? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ సైడ్ ఉండాలి, ప్యారలల్ లైన్స్కి సేమ్ సైడ్ ఉండాలి, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. అప్పుడు ఆ రెండు యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్. సో ఆల్టర్నేట్ యాంగిల్ మనం తెలుగులో ఏమంటాము అంటే ఏకాంతర మరియు బాహ్య ఏకాంతర కోణాలు అంటాం. అంటే లోపల ఉంటాయి, బయట ఉంటాయి, అది మీకు చెప్తాను. సో మళ్ళీ ఒకసారి సేమ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి సేమ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఒకసారి చూడండి, ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్, రెండు ప్యారలల్, ఒక ట్రాన్స్వర్సల్. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. క్లియర్? ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేద్దామని చెప్పాను? ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్, ఏకాంతర, అంతర ఏకాంతర, బాహ్య ఏకాంతర, ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి. అవేంటో మీకు చెప్తాను. ఓకే, ఏకాంతర కోణాలు. తెలుగులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఓకే, ఏమైనా తప్పు రాస్తే. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, ఇందులో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సేమ్ కరస్పాండింగ్ యాంగిల్స్ని ఏ విధంగా చేసినామో దీన్ని కూడా అలానే చేయాలి, కానీ రూల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏం డిఫరెంట్గా ఉంటాయి సార్ రూల్స్ అంటే మీరు క్లియర్ గమనించండి. సో సేమ్ ఇక్కడ మళ్ళీ ప్యారలల్ లైన్స్ L, M, సో ట్రాన్స్వర్సల్ తీసుకుందాం. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను లోపల గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ప్యారలల్ లైన్స్కి లోపల ఏమేమి ఉన్నాయి నాన్న? 4, 3, 5, 6, వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. సో ఏవైతే ప్యారలల్ లైన్స్కి లోపల ఉన్నాయో వాటిని ఇంటీరియర్ అంతర కోణాలు అంటాం. ఏవైతే ప్యారలల్ లైన్స్కి బయట ఉన్నాయో 1, 2, 8, 7 వాటిని మనం ఏమంటాం నాన్న? వాటిని మనం ఏమంటాము? ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, బాహ్య కోణాలు అంటాం. ఇప్పుడు ఇందులో ఏకాంతర కోణాలని మనం వేటిని అంటాం అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 3ని 5ని రెండింటిని నేను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట, లోపల ఉన్నాయి కాబట్టి. అండ్ 4ని 6ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్తాను. ఎందుకు సార్ మీరు ఎలా చెప్పారంటే సేమ్ లాజిక్ చూడండి, అప్లై చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ నేను యాంగిల్ 4 అన్నా, తర్వాత ఏమన్నా యాంగిల్ 5 అని, యాంగిల్ 4, యాంగిల్ 6 అన్నా. ఓకే, ఫస్ట్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. యాంగిల్ 4 అనేది ప్యారలల్ లైన్ L, ఇది M, ఇది T. ఓకే, L, M, T కదా. చూడండి, యాంగిల్ 4 అనేది ప్యారలల్ లైన్కి కింద ఉంది, డౌన్ కదా. సో ఇది డౌన్ ఉంది. ఓకే, మరి
యాంగిల్ 6 అనేది ప్యారలల్ లైన్కి అప్ ఉంది. సో మీకు అర్థమై ఉంటుంది లాజిక్ ఏందో. ఓకే, తర్వాత ట్రాన్స్వర్సల్కి 4 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. మరి యాంగిల్ 6 అనేది ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. అర్థమైపోయింది మీకు లాజిక్. ఆల్టర్నేట్ యాంగిల్ ఏకాంతర కోణాలు మనం ఎలా గుర్తుపట్టాలి అంటే 2 ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ప్యారలల్ లైన్కి ప్లస్ ట్రాన్స్వర్సల్కి కూడా. ఓకే, యాంగిల్ 4 అనేది ఎల్ కామా ఎంకి రెండింటికి కింద ఉంటే యాంగిల్ 6 ఏమో రెండింటికి పైన ఉంది. అప్పుడు మళ్ళీ ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది, యాంగిల్ 6 ఏమో రైట్ సైడ్ ఉంది. సో కంప్లీట్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి సో ఈ యాంగిల్ 4 యాంగిల్ 6 అనేటివి మనం ఏమంటాం, యాంగిల్ 4 యాంగిల్ 6 ఏమంటాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ ఎందుకు అన్నానంటే లోపల ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం సార్ అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నోట్బుక్లో క్లియర్గా రాసుకోండి, ఈక్వల్గా ఉంటాయి. క్లియర్ నాన్న? ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత నేను చెప్పా 3కి 5కి చెప్పిన. సో తర్వాత యాంగిల్ 3 అనేది ఎలా ఉంది, ఎల్కి కింద ఉంది, డౌన్. ఓకే, తర్వాత యాంగిల్ 5 అన్న, యాంగిల్ 5 ఎంకి ఎలా ఉంది, పైన ఉంది, అప్. సో ఆపోజిట్ ఇది. తర్వాత ట్రాన్స్వర్సల్కి యాంగిల్ 3 రైట్ సైడ్ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ యాంగిల్ 5 ఎలా ఉంది, ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో కంప్లీట్ ఆపోజిట్ కదా. సో దేర్ ఫోర్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఇవి కూడా మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, అంతర ఏకాంతర కోణాలు. ఓకే, తర్వాత ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. దేని గురించి సార్ అంటారా, యాంగిల్ 1 యాంగిల్ 7, యాంగిల్ 2 యాంగిల్ 8. ఓకే, సో చూడండి. సో దేని గురించి అని చెప్పాను, ఫస్ట్ ఇక్కడ ఎల్ కామా ఎం, ఇది ట్రాన్స్వర్సల్. సో ఫస్ట్ యాంగిల్ 1 గురించి చూద్దాం. యాంగిల్ 1 అనేది ప్యారలల్ లైన్ ఎల్కు పైన ఉంది, అప్. ఓకే, తర్వాత యాంగిల్ 7 అన్నా కదా దానికి కాంబినేషన్, యాంగిల్ 7 అనేది కింద ఉంది, డౌన్. ట్రాన్స్వర్సల్కి యాంగిల్ 1 లెఫ్ట్ సైడ్ ఉంది, యాంగిల్ 7 రైట్ సైడ్ ఉంది, కంప్లీట్ ఆపోజిట్. సో దేర్ ఫోర్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్, బయటకు ఉన్నాయి బాహ్య కోణాలు, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవి కూడా సేమ్ ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంది మనకు, తర్వాత ఏం కాంబినేషన్ ఉంది, యాంగిల్ 2 యాంగిల్ 8 కూడా దీనిలాగానే ఎక్స్టీరియర్ యాంగిల్స్. దేర్ ఫోర్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. ఇవి కూడా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్. చలో, ఓకే. తర్వాత ఇప్పుడు లాస్ట్ మనకు కో ఇంటీరియర్ కో ఎక్స్టీరియర్ అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. మళ్ళీ సేమ్ అదే డయాగ్రామ్ తీసుకుందాం. సో ఈ చాప్టర్ మొత్తం అదే డయాగ్రామ్ పైన ఉంటుంది మనకు. సో మళ్ళీ సేమ్ అదే డయాగ్రామ్ తీసుకుందాం. ఒక స్ట్రైట్ లైన్, ఇంకో స్ట్రైట్ లైన్ ఉంది. ఓకే, సో దీనికి ఇట్లా ట్రాన్స్వర్సల్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్గా గమనిస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. ఇప్పుడు దీన్ని మనం తెలుగులో ఏమంటాం, కో ఇంటీరియర్ కో ఎక్స్టీరియర్. ఇంత కో యాంగిల్స్ అంటే సహా అంతర కోణాలు, కో ఇంటీరియర్ అంటే. సో ఫస్ట్ నేను కో ఇంటీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడతాను. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే దీని ఏంది, సహా అంతర కోణాలు, సహా అంతర కోణాలు. ఓకే, మనకు పేరులోనే ఉంది. కో అంటే ఏంది, కో పక్కనే జతగా ఉండడం, కో అంటే జతగా ఉండడం. క్లియర్? కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నా కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నా మనకు రెండు కలిపితే ఎప్పుడైనా సరే 180 రావాలి. దట్ ఈస్ ద ప్రాపర్టీ హియర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ లోపల గురించి మాట్లాడుకుందాం మనం. లోపల దాని గురించి చూడండి. లోపల యాంగిల్ 3 యాంగిల్ 6 ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సింపుల్గా మనము ఇక్కడ కో ఇంటీరియర్ అంటే యాంగిల్ 3 యాంగిల్ 6 ఒక కాంబినేషను, తర్వాత యాంగిల్ 4 యాంగిల్ 5. సో చూడండి, ఇవి కో ఇంటీరియర్ అవుతాయి నాన్న. కో అంటే ఈ యాంగిల్ 4 ఇక్కడ ఉంది, యాంగిల్ 5 ఇక్కడ ఉంది, ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. అది కూడా మనకు ప్యారలల్ లైన్ ఎల్ కామా ఎంకి ఎక్కడ ఉన్నాయి,
అండ్ అదే విధంగా ట్రాన్స్వర్సల్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి ఒకసారి మీరు. యాంగిల్ 3 అనేది ప్యారలల్ లైన్కి కింద ఉంది, డౌన్. యాంగిల్ 6 అనేది ప్యారలల్ లైన్కి పైన ఉంది, అప్. మళ్ళీ ట్రాన్స్వర్సల్కి రెండు ఒకటే సైడ్ ఉంటాయి. దిస్ ఇస్ ద లాజిక్. రెండు రైట్ సైడే ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు ప్యారలల్ లైన్కి ఆపోజిట్గా ఉండి ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉంటే ఆ రెండింటిని మనం ఏమంటాం? కో యాంగిల్స్ అంటాం, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు యాంగిల్ 4 యాంగిల్ 5 చూడండి. యాంగిల్ 4 ఏమో డౌన్ ఉంది ఎల్లుకు, యాంగిల్ 5 ఏమో ఎమ్కు అప్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ట్రాన్స్వర్సల్కి రెండు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, అంటే సేమ్ సైడ్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇక్కడ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6, ఇక్కడ ఈ ప్రాపర్టీ డిఫరెంట్ ఉంటాయి. రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే 180 degrees వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, ఈ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 యాడ్ చేస్తే మనకు ఎప్పుడు 180 degrees వస్తుంది. యాంగిల్ 4 ప్లస్ ఈ రెండు ఎప్పుడు యాడ్ చేస్తే మనకు 180 degrees వస్తుంది. ఓకే, సో ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అండి. రెండింటిని యాడ్ చేస్తే మనం ఏమంటాం? పూరక అంటే 90 రావాలి, సంపూరక అంటే రెండు కోణాలు యాడ్ చేస్తే 180 రావాలి. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ 4 యాంగిల్ 5 కూడితే మనకు 180 వస్తుంది కాబట్టి రెండు మనము సంపూరక కోణాలు అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ 1 ఉంది, దీని సైడ్ సేమ్ ఇదే సైడ్ ఇక్కడ మనకు 8 ఉంది. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 అనేది కూడా 180 degrees అవుతుంది. ఎలా సార్, ఎలా అవుతాయి అంటే చూడండి, యాంగిల్ 1 పైకి ఉంది, ఎల్ అనే లైన్కు పైకి ఉంది, ఎం అనే లైన్కు యాంగిల్ 8 కింద ఉంది. సో ప్యారలల్ లైన్స్కి ఆపోజిట్ ఉంది, బట్ ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రెండు సేమ్ సైడ్. అందుకే ఇవి మనకు ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇవి కూడా సేమ్ మనకు యాడ్ చేస్తే 180 వస్తుంది. సిమిలర్గా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. క్లియర్? అండ్ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో మనకు లీనియర్ పేర్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇది స్ట్రేట్ లైన్, ఈ స్ట్రేట్ లైన్ పైన ఎంత ఉంటుంది యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2, ఈ రెండు యాడ్ చేసి ఎంత రావాలి? 180 రావాలి. ఎందుకంటే స్ట్రేట్ లైన్ కాబట్టి. కింద కూడా సేమ్ యాంగిల్ 4 యాంగిల్ 3 యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 రావాలి. ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 స్ట్రేట్ లైన్ పైన ఉన్నాయి కాబట్టి యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 చేస్తే కూడా మనకు 180 degrees రావాలి. సేమ్ యాంగిల్ 8 ప్లస్ యాంగిల్ 7, ఈ రెండు కూడా మనకు స్ట్రేట్ లైన్ పైన ఉన్నాయి. సో యాంగిల్ 8 ప్లస్ యాంగిల్ 7 చేస్తే కూడా 180 రావాలి. సో ఇట్లా ఇవి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడైనా సరే రెండు లైన్స్ ఇట్లా మనకు ఖండిస్తున్నాయి అనుకోండి ఒక పాయింట్ దగ్గర, అప్పుడు ఈ కోణానికి ఎదురుగా ఏం కోణం ఉంది? ఇది ఉంది. అంటే యాంగిల్ 1 యాంగిల్ 3 ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి క్వశ్చన్స్లో. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఉంది చూడండి, యాంగిల్ 2కి యాంగిల్ 4 అనేది ఎదురెదురుగా ఉన్నాయి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ రెండు లైన్స్ ఇట్లా ఖండిస్తున్నాయి మనకు కదా. ఖండించినప్పుడు యాంగిల్ 5కి ఎదురుగా యాంగిల్ 7 ఉంది, ఈ రెండు ఈక్వల్. ఓకే, మళ్ళీ యాంగిల్ 6కి యాంగిల్ 8 ఎదురుగా ఉంది, ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ప్రాబ్లంలో. క్లియర్? సో ఇదండి కాన్సెప్ట్. సో వీటిపైన మీరు నోట్స్ రాసుకుంటారు, నోట్స్ ముందర పెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏ క్వశ్చన్ కాడ ఆగిపోయినా మనం, ఈ క్వశ్చన్ కాడ ఆగిపోయినాం కదా. చూడండి, ఇక్కడ ఇచ్చిన చిత్రంలో PQ అనే రేఖ RSకి ప్యారలల్. ఓకే, యాంగిల్ MXQ ఈక్వల్ టు 135, యాంగిల్ MXQ 135 ఇచ్చిండు, మరియు MYR ఈక్వల్ టు 40, అయితే XMY ఎంత? XMY అంటే XMకు ఇక్కడ చూడండి, ఇది ఎలా మీరు ఐడెంటిఫై చేయాలంటే XM అనే రేఖకు MY అనే రేఖకు M దగ్గర ఉండాలి యాంగిల్. చూడండి, XM అంటే ఇది రేఖ, MY అంటే ఇది రేఖ, ఈ రెండింటి మధ్యలో అంటే ఇదే కదా యాంగిల్. ఈ యాంగిల్ కావాలి మనకు, ఈ యాంగిల్ కావాలి. సో అది ఎట్లా ఫైండ్ చేయాలి సార్? ఎట్లా ఫైండ్ చేయాలో ఒకసారి మీరు క్లియర్గా వినండి, చెప్తాను నేను. మీకు ఏం చెప్పాను అన్న, ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. ఫస్ట్ ఇంతకుముందు సార్ మీరు చెప్పిందే రెండు లైన్లు, ఇక్కడ 3 ఉన్నాయి కదంటే ఏమవుతుంది? 3 ఉంటే డివైడ్ చేసుకోండి. ఇదొక ప్యారలల్ లైన్, ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. ఫస్ట్ ఈ రెండింటి గురించి ఆలోచించండి మీరు. ఈ రెండింటికి ఇది మనకు ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా, ఈ రెండింటికి ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా, ట్రాన్స్వర్సల్. మరి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది అని చెప్పాను మీకు. ఎంత అవుతుంది? ఇంతకుముందు కాన్సెప్ట్లోనే చెప్పాను కదా మీకు. చూడండి ఒకసారి ఎక్కడ పోయేది? ఇదే కదా. ఏం చెప్పాను?
ఇప్పుడు ఈ యాంగిల్ ఈ యాంగిల్ రెండు ఏమని చెప్పాను, కో ఇంటీరియర్ యాంగిల్స్. రెండు కలిపితే మనకు ఎంత రావాలి, 180 degrees రావాలి. ఇది కాదు కదా, నెక్స్ట్ స్లైడ్ కదా, చూడండి యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 రెండు చూడండి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి, దీనికి డౌన్ సైడ్ ఉంది, ఇది దీనికి అప్ సైడ్ ఉంది. సో యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 180 అని చెప్పాను. సో సేమ్ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయండి మీరు క్వశ్చన్లో. ఏమంటుంది చూడండి, ఇక్కడ ఇది ప్యారలల్ లైన్కి ఇది డౌన్ సైడ్ ఉంది, ఇది ప్యారలల్ లైన్కి ఇది పైన సైడ్ ఉంది, బట్ ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. సో ఇవి ఏమి యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ రెండు కలిపితే 180 రావాలి. మళ్ళీ ఇక్కడ 135 ఉంది, మరి ఇక్కడ ఎంత ఉండాలి, 45 కదా ఉండాల్సింది. ఇక్కడ 45 ఉంటే రెండు కలిపితే మనకు 180 వస్తుంది. క్లియర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ 45 వచ్చింది. మరి ఇప్పుడు ఇది గమనించండి, ఇప్పుడు ఈ రెండు గమనించండి మీరు, కింది రెండు ప్యారలల్ లైన్స్ చూడండి. నా పదాలని రాసి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ లైను ఈ లైను ఈ లైన్ కూడా ప్యారలల్ కదా, అప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు మనకు ఈ యాంగిల్ కావాలి, మనకు ఇది యాంగిల్ ఇచ్చిండు. ఇప్పుడు చూడండి మీరు అక్కడ గమనించండి, ఈ ప్యారలల్ లైన్కి ఈ యాంగిల్ అప్ పైన ఉంది, మరి ఈ యాంగిల్ ఈ ప్యారలల్ లైన్కి కింద ఉంది డౌన్, మరి ఈ ట్రాన్స్వర్సల్కి ఈ యాంగిల్ లెఫ్ట్ ఉంది, మరి ఈ ట్రాన్స్వర్సల్కి ఈ యాంగిల్ రైట్ ఉంది. చూడండి ప్యారలల్ లైన్స్కి ఆపోజిట్ ఉంది, ట్రాన్స్వర్సల్కి ఆపోజిట్ ఉంది. అంటే రెండు ఆపోజిట్ ఉంటే ఏం చెప్పాను, ఆల్టర్నేట్ యాంగిల్స్ అని చెప్పాను. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ 40 ఉంటే ఇక్కడ కూడా 40 ఉంటుంది. ఓకే, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను. మీరు ఒకసారి చూసుకున్నానా దేవుళ్ళు, చూడండి ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇది డౌను, ఇది అప్, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఆ రెండు ఈక్వల్ అని చెప్పానా లేదా. సో ఈ కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయాలి. ఓకే, చూడండి అప్పుడు మనకు కావాల్సింది ఏంది, మనకు కావాల్సింది మొత్తం కదా స్వామి, మనకు కావాల్సింది ఈ మొత్తం కావాలి. ఈ మొత్తం కావాలి అంటే ఏం చేయాలి, 40 + 45 ఎంత, 85. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నానా. వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏమంటుంది చూడండి ఒకసారి. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్, పక్కన ఇచ్చిన చిత్రంలో పీక్యూ అనే లైన్ ఎస్టీకి ప్యారలల్ అయితే యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 110 degrees. సో ఇది 110 degrees ఇస్తున్నాడు. యాంగిల్ ఆర్ఎస్టీ ఈక్వల్ టు 130. ఫైండ్ క్యూఆర్ఎస్. క్యూఆర్ఎస్ అంటే ఏంది నాన్న, క్యూఆర్ఎస్. ఈ యాంగిల్ ఫైండ్ చేయాలి. చూడండి నాన్న, ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ ఒక లైన్ ఇచ్చిండు, ఇక్కడ ఒక లైన్ ఇచ్చిండు. మరి ఈ యాంగిల్ కావాలి అంటే నేను ఏం చేస్తాను అంటే ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను నాన్న. నేను ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను. ఎందుకు డ్రా చేస్తానో మీకు అర్థం చేసుకోవాలి. చూడండి కొద్దిగా డెప్త్ పెరుగుతుంది క్వశ్చన్స్ది. ఓకే, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను ఇలా. ఎందుకు చేశానో సార్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మీరు. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది ప్యారలల్, ఈ లైను ప్యారలల్. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. ఈ రెండు తీసుకుంటే ఈ లైను ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, రెండు ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దీనికి డౌన్ సైడ్ ఉంది, ఇది దీనికి అప్ సైడ్ ఉంది. సో ప్యారలల్ లైన్స్కి డిఫరెంట్ సైడ్, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్. ఏంది, కో ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఈ రెండు కలిపితే ఎంత రావాలి, 180 రావాలి. ఇది 110 ఉంది, ఇది 70 ఉండాలి. కథం, కేల్ కథం, దుకాన్ బంద్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇది ప్యారలల్ లైను, ఇది ప్యారలల్ లైను, ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి. మళ్ళీ చూడండి ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సేమ్ ట్రాన్స్వర్సల్కి రెండు రైట్ సైడ్ ఉన్నాయి, ఈ ప్యారలల్ లైన్కి డౌన్ ఉంది, ఇది అప్ ఉంది. మళ్ళీ ప్యారలల్ లైన్స్కి ఆపోజిట్, ట్రాన్స్వర్సల్కి సేమ్. ఏంది, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ 130 ఉంది, ఇక్కడ 50 ఉండాలి 180 రావాలంటే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏది, ఈ మిడిల్ ఉన్న యాంగిలే కదా, ఇది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి ఇది స్ట్రేట్ లైన్, ఈ స్ట్రేట్ లైన్ పైన మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. సో 70 + 50 ఎంత, 120. సో 120 + x, 120 + x రెండు కలిపితే ఎంత రావాలి మనకు, 180 రావాలి కదా. మరి ఇక్కడ x ఎంత పెడితే 180 వస్తుంది, 60 degrees కదా పెడితే. 120 + 60 180. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడికి 60 degrees ఉండాలి. క్లియర్ నానా. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి ఒకసారి, మంచి క్వశ్చన్. జస్ట్ ఏమంటుంది చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఫ్రమ్ ద ఫిగర్. ఇచ్చిన పటంలో ఎక్స్ వై కనుక్కోమంటుండు. చూడండి నాన్న, ఇక్కడ ఏం చేసిండంటే వీడు ఎంత సింపుల్గా వేసిండు చూడండి. ఇప్పుడు నేను ఏమంటానంటే
ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఓకే, ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్ గమనించండి నాన్న, ఇక్కడ ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని ఎలా చూడాలి అంటే నాన్న, ఈ లైన్ ఈ లైన్ ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రెండు ఎక్కడ ఖండించవు. మీ పొడుగా చూసుకుంటూ పోండి. సమాంతర రేఖలు అంటే మీనింగ్ ఏంటి నాన్న? ప్యారలల్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి? ప్యారలల్ లైన్స్ 2 లైన్స్ స్ట్రేట్గా పోతూనే ఉంటాయి. అవి ఎప్పుడు కలుసుకోవు, బద్ధ శత్రువులు అవి. నువ్వు ఎంత దూరం పొడిగించినా రెండు కలవవు ఎప్పుడు. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్న, ఈ డయాగ్రామ్ ఉందా, దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇట్లా తిప్పుతాను నాన్న. ఏం చేస్తాను, ఇట్లా తిప్పుతాను నేను. తిప్పినప్పుడు అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది ఒకసారి చూడండి. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు డయాగ్రామ్ని ఈడ నిలబడి చూడండి, ఇట్లా నిలబడి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి, తిప్పినప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ లైన్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ లైన్ ఇట్లా ఉంటుంది, ఈ లైన్ ఇట్లా ఉంటుంది కదా, ఇది ఎక్స్. ఓకే, ఇది కిందికి వచ్చేస్తుంది ఎక్స్. ఇది 120, ఏది 120, ఇది 120 అవుతుంది కదా, 120 అవుతుంది ఇటు సైడ్ తిప్పినప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఇది 3y + 6 అంటే ఇది 3y + 6, సారీ ఇక్కడ వస్తుంది కదా, 3y + 6. మనం ఇక్కడ కూడా చేయొచ్చు. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో మీకు నేను చెప్పింది ఈ విధంగా చెప్పినా కాబట్టి ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఓన్లీ ఇదే గమనించండి. ఇదొక ప్యారలల్ లైను, ఇదొక ప్యారలల్ లైను, ఈ యాంగిల్, ఈ యాంగిల్. ఓకే, ఇదంతా ఎందుకు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, జస్ట్ మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లారిటీ ఇస్తా. సో ఇక్కడే క్లారిటీ ఇస్తాను నేను మీకు. జస్ట్ 1 సెకండ్లోనే ఆన్సర్ అయిపోతుంది, అసలు ఏం లేదు సోదిడ. ఒకసారి చూడండి క్లియర్గా. ఇప్పుడు నేను ఏమంటానంటే నాన్న, ఇక్కడ ఇది 120 నాన్న. ఓకే, మరి ఇది ఎంత అవుతుంది, ఇది స్ట్రైట్ లైన్ కదా, ఇది 120 అయినప్పుడు ఇది 60 అవుతుంది. ఎందుకంటే 120 + 60 మొత్తం 180 ఉండాలి. డన్. ఇప్పుడు చూడండి, ఇది ప్యారలల్ లైన్, ఇది ప్యారలల్ లైన్, ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఈ ట్రాన్స్వర్సల్కి ఇది సేమ్ సైడ్ ఉన్నాయి, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడు. మరి ఈ ప్యారలల్ లైన్కి ఇది పైన ఉంది, ఇది కూడా పైన ఉంది. సో ప్యారలల్ లైన్స్ L, Mకి కూడా సేమ్ సైడ్ పైన ఉన్నాయి. మరి అప్పుడు రెండు సేమ్ సైడ్ అయితే ఆ రెండు ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్, సదృశ కోణాలు అని చెప్పాను కదా, సదృశ కోణాలు. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్కి ఇది పైన, ఇది అటు సైడ్ ఉంది, ఇది కూడా అటు సైడ్ ఉంది. మరి ప్యారలల్ లైన్కి కూడా ఇది ఇటు సైడ్ ఉంది, ఇది కూడా ఇటు సైడ్ ఉంది, అంటే రెండింటికి సేమ్ సైడ్ ఉంది. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఎక్స్ అనేది 60 అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, జస్ట్ మీరు డయాగ్రామ్ అలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇది 60 అవుతుంది, అప్పుడు ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, బ్రాకెట్లో కరస్పాండింగ్ యాంగిల్స్ పెట్టుకోండి. మనకి ఎక్స్ 60 వచ్చింది, ఎక్స్ 60 మనకి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ రెండిట్లో ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు మనకేం చూడండి ఒకసారి, ఇప్పుడు ఇట్లా చూడండి డయాగ్రామ్. ఇది ప్యారలల్ లైన్ అనుకోండి, ఇది ప్యారలల్ లైన్ అనుకోండి, ఇది ట్రాన్స్వర్సల్ అనుకోండి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి, ట్రాన్స్వర్సల్కి ఇది రైట్ సైడ్ ఉంది, ఈ యాంగిల్ రైట్ సైడ్ ఉంది. మళ్ళీ ఈ ప్యారలల్ లైన్కి ఇది అప్ సైడ్ ఉంది, ఈ ప్యారలల్ లైన్ కూడా అప్ సైడ్ ఉంది, అంటే సేమ్ సైడ్. అంటే ఈ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఈ 3y + 6 కూడా ఈక్వల్ ఉంటుంది యాంగిల్. ఆ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ మనకు. సో ఇలా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ నాన్న, ఐడెంటిఫై చేసుకోవాలి. నేను చెప్పిన లాజిక్స్ అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్వర్సల్ ఫస్ట్ మనము ఏమనుకున్నాం, ఫస్ట్ కేసులో ఈ రెండు ప్యారలల్ అనుకున్నాము, అప్పుడు x = 60 అయింది. ఇప్పుడు ఏమనుకోవాలి, ఈ రెండు కూడా ప్యారలల్ అని ఇచ్చిండు క్వశ్చన్లో మనకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇక్కడ కండిషన్ చూస్తున్నాం కదా, ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, స్ట్రైట్గా ఉన్నాయంటే ఈ రెండు ప్యారలల్. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో అప్పుడు ఈ యాంగిల్ పైన ఉంది, ఇది కూడా పైన ఉంది, ట్రాన్స్వర్సల్కి ఇటు సైడ్ ఉంది, ఈ ట్రాన్స్వర్సల్కి ఇటు సైడ్ ఉంది. సో రెండింటికి సేమ్ సైడ్ ఉంది కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ రెండు ఈక్వల్. ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది మనకు, 60 వచ్చింది, ఎక్స్ 60 వచ్చింది. ఈ +6 అటు సైడ్ పోతే -6 ఈజ్ ఈక్వల్ టు 3y. ఇప్పుడు 60 - 6 ఎంత, 54. 54 ఈక్వల్ టు 3y. సో 3 1 జా 3 1 జా 3, 3 8 జా 24. సో y = 18 degrees వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ కాదు. సింపుల్ నాన్న, జస్ట్
మనం ఇట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. ఓకే, దీనికి కూడా ఆప్షన్స్ మనం ప్రింట్ పడలేదు, సారీ ఏమనుకోకండి. ఒకసారి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇచ్చిన చిత్రంలో ఎక్స్ విలువ కనుక్కోనండి. చూడండి అన్న, ఎంత మంచి క్వశ్చన్. ఎక్స్ విలువ ఇంత సింపుల్ అండి. ఈ మధ్యలో ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయండి. ఈ రెండింటికి ప్యారలల్గా ఉండాలి. ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసిన అప్పుడు ఫస్ట్ మీరు ఈ రెండు ప్యారలల్ లైన్స్ గురించి ఆలోచించండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది 104 ఉంటే ఇది ఎంత ఉండాలి, ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ రెండు కలిపితే మనకి ఎంత రావాలి, 180 రావాలి. సో సచ్చినట్టు ఇది మనకి ఎంత ఉండాలి, 76 డిగ్రీస్ ఉండాలి. ఓకే, తర్వాత ఈ రెండు ప్యారలల్ కదా, ఈ రెండు ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇది 116 ఉంది, మరి ఇది ఎంత ఉండాలి, ఈ రెండు కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్ రెండు 180 డిగ్రీస్ ఉండాలి రెండు కలిపితే. సో ఇది 116 అయితే ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలి మనకు, 64 డిగ్రీస్ ఉండాలి కదా, 64 డిగ్రీస్ ఉండాలి. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ మొత్తం 76 + 64, 70 + 60 ఎంత, 130, 130 + 10 140. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏఈసి = 140 డిగ్రీస్ నాన్న. ఓకే, ఆప్షన్లో 140 డిగ్రీస్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేను తీసుకోవడం టైప్ చేయడం మర్చిపోయినాం. ఓకే, సారీ ఫర్ దట్. సో దిస్ ఈజ్ ద లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ నాన్న. సో నేను చెప్పిన ఈ వీడియోలో ప్రతి కాన్సెప్ట్ మీరు ఒక 2-3 సార్లు రాసుకోండి నోట్బుక్లో. మీరు వేరే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదిలిపెట్టారు నాన్న. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే సో మన దగ్గర ఆల్రెడీ ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ ఉంది. సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ రాస్తున్నా 6301864794. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేస్తే మీకు డెమో వీడియోస్ పెడతాం నాన్న. మనము ఒక 2 months బ్యాక్ వైట్ బోర్డ్ ఉండే మనకు, అప్పుడు వైట్ బోర్డ్ పైన మనము ఈ కోర్స్ మొత్తం రికార్డ్ చేశాము. కాన్సెప్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. సో మీకు అందులో 1200 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. మొత్తం 7 టాపిక్స్ నాన్న. ఏంటవి, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ 2D 3D అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్జిబ్రా. సో ఈ టాపిక్స్ పైన మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు రికార్డ్ చేసాం. ప్లస్ 1200 క్వశ్చన్స్ అలాంగ్ విత్ సొల్యూషన్ కూడా మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేసాము. సో మీకు కావాలంటే మీరు వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, డెమో వీడియోస్ పెడతాము. మన దగ్గర ఇంకా యాప్ డిజైన్ చేయలేదు. సో మేము ఏం చేసాము, మన వీడియోస్ అన్ని గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసినాం. ఒక ఫోల్డర్ ఉంటుంది మా దగ్గర. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్కి మీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తాం నాన్న. సో మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడి కూడా పంపించాల్సి ఉంటుంది వాట్సాప్లో పేమెంట్ అయినాక. సో మేము పర్మనెంట్ యాక్సెస్ ఇస్తాం. పర్మనెంట్ యాక్సెస్ కేవలం 499 రూపీస్. 1 year యాక్సెస్ కావాలంటే 349, 6 months యాక్సెస్ కావాలి అంటే 249 నాన్న. ఓకే, సో గూగుల్ డ్రైవ్ లింక్ మీకు పెట్టేస్తాం. అక్కడ మీరు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు. ఆ లింక్ ఉంటే, లింక్ పోతే మళ్ళీ మాకు మెసేజ్ చేస్తే మేము లింక్ పెడతాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్.